ఎకనామిక్స్లో ఒక సిద్ధాంతం ఏంటంటే కోర్కెలు అనంతాలు, కోర్కెలు అపరిమితాలు, కోర్కెలు పరస్పర పూరకాలు, కోర్కెలు పరస్పర ప్రత్యామ్నాయాలు అంటారు. అంటే ఒక కోరిక తిడితే మరొక కోరిక పుడుతూనే ఉంటుంది. అది పరస్పరం పోలికలతోనైనా అవ్వచ్చు, లేదంటే ప్రత్యామ్నాయ కోరికలైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ కొన్నటువంటి వాడికి ఆ తర్వాతన బండి కొనాలనిపిస్తుంది, బండి ఉన్నటువంటి వాడికి కారు కొనాలనిపిస్తుంది, కారు ఉన్నవాడికి ఇంకా లగ్జరీ కారు కొనాలనిపిస్తుంది, లేకపోతే హెలికాప్టర్ దాకా వెళ్తాడు. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి అంశం. ఇక్కడ ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అమెరికా వాళ్ళు $61 బిలియన్ సాయం చేశారు. ఎవరికి? ఉక్రెయిన్కి. ఆ విషయం అధికారికంగా ప్రకటించారు. అయితే మా దేశ పునర్నిర్మాణానికి ఈ డబ్బు చాలదు, కనీసం $700 బిలియన్ కావాలంటున్నాడు జెలెన్స్కీ. అంటే ఆ దేశం నాశనమైంది నిజం, $700 బిలియన్ పెడితే కానీ మళ్ళీ సెట్ రేట్ కాదన్నది నిజం. బట్ అంత డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తారు ఎవరైనా? బట్ ఇచ్చేయమని ఆశపడుతున్నాడు ఆయన. ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో చాలా దోచుకున్నాడు, ఇప్పుడు అంత ఇస్తే దోచుకుని ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతాడని తెలియదు.